మొదటిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ అంగస్తమన. అంగస్తమన అంటే ఎవరైనా సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ టైంలో మీ అంగం కరెక్ట్‌గా స్తంభించకపోవడాన్ని ఈ అంగస్తమన ఇష్యూ కింద కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైనా మీరు సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంగంలో కరెక్ట్‌గా మీకు ఎరెక్షన్ వచ్చింది, కానీ అది కంటిన్యూ అవ్వట్లేదు, సెక్స్ కంప్లీట్ అవ్వలేకపోతే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని కామన్‌గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మొదటిగా ఈ అంగస్తమన గల కారణాలు మనం చూసినట్టయితే కామనెస్ట్ కాజ్ ఇప్పుడు చూసిన ప్రజెంట్ సినేరియోలో ఒకటి చాలా సివియర్ స్ట్రెస్ కండిషన్స్ వల్ల, లేకపోతే సెకండ్ కామనెస్ట్ కాజ్ డయాబెటీస్ వల్ల. అంటే చాలా మందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంటుంది. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఎవరిలో అయినా డిస్లిపిడీమియా అంటాం. అంటే ఎవరిలో బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అబ్నార్మల్గా ఉంటే దాన్ని డిస్లిపిడీమియా అంటాం. ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి కూడా దానివల్ల కూడా అంగస్తమన సమస్యలు రావచ్చు. నెక్స్ట్ కామనెస్ట్ రీజన్స్ తీసుకున్నట్టయితే ఎవరిలో అయితే సివియర్ స్మోకింగ్ అంటే రెగ్యులర్గా స్మోక్ చేస్తారో వాళ్ళలో కూడా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల అంగస్తమన ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో దీనికి ఏమేమి టెస్ట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంగస్తమన ఇష్యూస్ నిజంగా ఉన్నాయా లేవా అని. సో మొదటిగా ఒకసారి చాలా ఇంకా కామన్గా మనం చూసేది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా అంగస్తమన ఇష్యూస్ ఉంటాయి. అంటే ఎవరిలో అయితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయో, లేకపోతే వాళ్ళలో ప్రొలాక్టిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, ఎస్ట్రోడియాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా అంగస్తమన ఇష్యూస్ మేము చూస్తుంటాం. సో దీనికి ఏమేమి టెస్ట్ చేసుకోవాలి? మొదటిగా ఎవరైనా కానీ అంగస్తమన ఇష్యూస్ ఉన్నాయంటే ఒకసారి ఒక పీనల్ డాప్లర్ స్టడీ చేయించుకోండి. అంటే పీనల్ డాప్లర్ స్టడీ అనేది ఒక స్కానింగ్ ఉంటుంది. అంగానికి ఒక ఆర్టిఫిషియల్ ఎరెక్షన్ క్రియేట్ చేసి మీ అంగంలో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఫ్లో ఎలా ఉందో చెక్ చేస్తారు. ఇది కామనెస్ట్గా చేస్తాము. దీన్ని పీనల్ డాప్లర్ స్టడీ అంటాం. రెండో కామనెస్ట్ టెస్ట్ ఏంటంటే హార్మోనల్ ప్రొఫైల్ అంటాం. హార్మోన్ ప్రొఫైల్ అంటే ఎవరిలో అయినా వాళ్ళ బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూడడానికి టెస్టోస్టిరాన్ లెవెల్స్, ఎస్ట్రోడియాల్ లెవెల్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్, ఇలా ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ 4 హార్మోన్స్ మనం చూసినప్పుడు వీళ్ళలో ఎటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయో మనకు ముందే తెలిసిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? సో వరల్డ్ వైడ్ దీనికి వెరీ కామనెస్ట్ ట్రీట్మెంట్స్ PDE5 ఇన్హిబిటర్స్ అంటాం. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు కామన్గా వినే ఉంటారు ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇవన్నీ. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్ని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. సిల్డెనాఫిల్ అని ఉంటుంది, టాడలాఫిల్ అని ఉంటుంది, అవనాఫిల్ అని, ఇలా ఈ రకరకాల డ్రగ్స్ దీనికి ట్రీట్మెంట్స్గా మొదటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో ఈ డ్రగ్స్ ఇస్తాం. సో చాలామంది అడుగుతుంటారు దీంట్లో కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని చాలామంది భయపడుతుంటారండి. జనరలీ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. కొన్నిసార్లు సిల్డెనాఫిల్తో కొందరికి ఒంటి నొప్పులు, తలనొప్పి కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు సిల్డెనాఫిల్ పడకపోతే టాడలాఫిల్ ఈజ్ మోస్ట్ సేఫర్ అండి. సో టాడలాఫిల్ ఎరెక్షన్ ఇష్యూస్ ఉన్నాయంటే టాడలాఫిల్ స్టార్ట్ చేస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ఇది డైలీ తీసుకునే డ్రగ్స్. ఒక 3 నెలల నుంచి 6 నెలలు వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఫెయిల్ అయినాయి సార్. చాలామంది అంటారు మేము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం సార్, ఎరెక్షన్ రావట్లేదు. మొదటిగా ఫస్ట్ మీకు టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి చూసుకోండి. ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా మీ మైండ్లో సెక్షువల్ థాట్ అనేది లేకుంటే మీ బ్రెయిన్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ కాదండి. అది రిలీజ్ కానప్పుడు అంగస్తమన జరగదు. మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా మీకు సెక్స్ చేయాలనే థాట్ ఉండాలి, అది లేకుంటే అవ్వదు. సో ఆ థాట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఒకసారి టెస్టోస్టిరాన్ లెవెల్స్ చెక్ చేసుకోండి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ లో అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. నెక్స్ట్ కామన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో చూసినట్టయితే షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ వరల్డ్ అని. దీంట్లో ఎవరికైనా అంగస్తమన ఇష్యూస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి మనం అంగానికి షాక్ వేవ్స్ అనేది ఉంటాయి. షాక్ వేవ్ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదండి, ఇది ఒక అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ వేవ్స్ ఒక 120 హెర్ట్జ్ స్పీడ్లో మనం ఒక వెజల్ని హిట్ చేసినప్పుడు కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యి మీకు అంగస్తమన ఇష్యూస్ తగ్గిపోవచ్చు. సో ఇది ఏదో ఎక్స్పెరిమెంటల్ థెరపీ కాదండి, వరల్డ్ వైడ్ ఇప్పుడు దీన్ని కొత్తగా యూజ్ చేస్తున్నారు అండ్ మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ రిజల్ట్స్ కనిపించడానికి మీకు 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఫెయిల్ అయినాయి. సో ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ చూసినట్టయితే పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటాం. సో ఈ పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్ ఎవరిలో చేస్తారు? కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ, అంటే ఎటువంటి అంగంలోకి ఎటువంటి రక్తం ఫ్లో అవ్వట్లేదు, అసలు అంగం అసలుకే స్తంభించట్లేదు, లేకపోతే వీళ్ళకి పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ. సో ఇలాంటి అన్ని కేసెస్లో మనం పీనల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ అండి. ఈ సర్జరీ చేసిన తర్వాత ఫెయిల్ కానికి ఛాన్సే ఉండదు. సో ఈ ఇంప్లాంట్ అనేది అంగం లోపట్లో మనము ఒక మెటీరియల్ పెడతాము. అది ఒక కైండ్ ఆఫ్ సిలికాన్ మెటీరియల్. దాని లోపట్లో
టైటానియం వైర్ ఉంటుంది. సో ఇది చాలా సేఫ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఒక మ్యాక్సిమం 1 డే సర్జరీ. ఒక డే అడ్మిట్ కావాల్సి ఉంటుంది. సింగిల్ డే సర్జరీ కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఒక్కసారి ఈ ఇంప్లాంట్ వేసిన తర్వాత లోపట్లో మీరు ఎంతసేపు అంటే అంతసేపు సెక్స్ చేసుకోవచ్చు. అంటే వీర్యం రావడం నార్మలే ఉంటుంది. కానీ వీర్యం వచ్చిన తర్వాత అంగం చిన్నగా అయిపోవడం జరగదు కాబట్టి మీరు ఒక గంట సేపన్నా చేసుకోవచ్చు, 10 గంటలన్నా చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్ ఉండదు. అబ్సల్యూట్లీ సేఫ్. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది అడుగుతుంటారు మూత్ర సమస్యలు ఏమైనా వస్తాయి. అసలు మూత్రం పైప్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నార్మల్గా వీర్యం వస్తుంది, నార్మల్గా పిల్లలు పుడతారు. ఎటువంటి ఇష్యూస్ ఉండవు.